అయ్యయ్యో! దీనికి ఎవరైనా ఇలా బాధపడతారా చెప్పండి? మీరు మరీ ఇంత సెన్సిటివ్ అనుకోలేదండి నేను. సారీ అండి. మీరు అడిగితేనే కదా నేను గోరింటాకు పెట్టాను. లేదంటే మీ చెల్లెలు ఎవరైనా పెట్టుండేవాళ్ళు. అప్పుడు మీ చెయ్యి ఎర్రగా పండేది. మీరు కాకుండా నాకింకెవరు గోరింటాకు పెట్టినా ఇంత ఎర్రగా పండేది కాదండి. అయ్ బాబోయ్! ఇదేంటండి ఇంత ఎర్రగా పండింది? ఇది నిజమేనా? కొంపదీసి లిప్స్టిక్ ఏమైనా పూసారా? ఏది? నాకేం అవసరం? మా ఆయనకి నేనంటే అంత ప్రేమ కాబట్టే ఇంత బాగా పండింది. అబ్బో! మీ కాబోయే ఆయన సంగతేమో గాని నా చేతులతో మీ గోరింటాకు పెట్టడం వల్లే ఇంత బాగా పండిందండి. నాది మంచి లక్కీ హ్యాండ్ అండి. ఏదైనా ఈ శంకర్ గడు సుడి మంచి స్ట్రాంగ్ గా ఉందండి. మరి చేతులు ఇంత బాగా పండితే ముక్కుతూ మూలుగుతూ గదిలో ఎందుకు కూర్చున్నారండి? ఈ స్పెషల్ మూమెంట్ ని ఎంజాయ్ చేద్దామని. ఏం లేదులేండి. సరే సరే రండి, కిందకెళ్ళి మీ చేతులు చూపిద్దాం. మీ చెల్లెళ్ళకి గాని అక్కి గాని ఇంత బాగా పండలేదండి. వద్దండి, బాగోదేమో, మళ్ళీ ఫీల్ అయిపోతారు. ఎవరేమనుకోరు, రండి. ఆగండి 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 ఆగండి. చూడు మాయా, మీ అన్న ఏం చేస్తున్నాడో చూడు. నేనంతా విన్నాను అబ్బాయి. ఒక నిమిషం. శంకర్ గారు, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరంతా మీ లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళండి. మాయా, ఏం చేస్తున్నావు? అనయ్య ప్లీజ్, ఇది నా అత్తారింటి విషయం. నీ కారణంగా ఈ ఇష్యూ రైజ్ అవ్వడం నాకు ఇబ్బందిగా ఉంది. నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది. ఇంకా చూస్తారేంటి శంకర్ గారు? నేను ఈ ఇంటి కోడలునని అంటారు కదా, మరి ఈ ఇంటి కోడలుగా నాకు హక్కులు అధికారాలు ఉంటాయి కదా. ఆ అధికారంతోనే చెప్తున్నాను, మీరంతా ఇక్కడే ఉండి మా పెళ్లి ఘనంగా చేయాలి. నేను చెప్తున్నాను కదా, ఇక ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరు క్వశ్చన్ చేయరు, ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. నాది పూచి. మీరంతా లోపలికి వెళ్ళండి. మా అన్నయ్య చేసినందుకు నేను సారీ చెప్తున్నాను. ఐమ్ రియలీ సారీ. అయ్యో, సారీ ఎందుకు మాయా? నువ్వు ఈ ఇంటి యజమానురాలివి. నువ్వు చెప్పాకెందుకు వెళ్తాం? నీ పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే తిష్టేసుకుని కూర్చుంటాం. నా మాటకు విలువిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. ఏంటా రాకేష్, మీ చెల్లి ఇంత పెద్ద షాక్ ఇచ్చింది? కొంపదీసి వాళ్ళకి కానీ ఫేవర్గా మారిపోయిందా ఏంటి? నాకు అదే అనుమానంగా ఉంది. నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని. అందుకే ఆ శంకర్ని ఇంట్లో లేకుండా చెయ్యాలనుకున్నాను. ఇప్పుడు నా చెల్లిని కూడా పూర్తిగా మార్చేశారు. చా! నిజంగానే మారిపోయిందంటవా లేక యాక్టింగ్ చేస్తుందంటవా? ఓసారి మాట్లాడి కనుక్కో. తనేమన్నా ప్లాన్ చేసిందేమో. ఏంటి, మా అన్నయ్యకి నా మీద చాడీలు చెప్తున్నారా, లేక అందరి మీద చెప్పుడు మాటలు చెప్పి రెచ్చగొడుతున్నారా? ఇదిగో అది కాదబ్బాయి, అది కాదమ్మాయి. నేనేం పని కట్టుకుని మీ అన్నయ్యని విలన్ చేయక్కర్లేదు. ఆల్రెడీ మీ అన్నయ్య ఎస్టాబ్లిష్డ్ విలనే. మా అన్నయ్య విలనిజం ని నువ్వు బాగా వాడుకుంటున్నావు కదా. మాయా, అతని సంగతి వదిలే.
ముందు నీ సంగతి చెప్పు. వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయ్యేలా చేస్తుంటే నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా చేస్తావా? అసలు నీ బ్రెయిన్లో ఏం రన్ అవుతుంది మాయా? నువ్వు నిజంగా వాళ్ళ వైపు మారిపోయావా, లేక అలా నటించి నమ్మిస్తున్నావా? నేను నటించట్లేదనియా. ఒకవేళ నేను నటిస్తే శంకర్ ఈజీగా కనిపెట్టేస్తాడు. అందుకని ఫేవర్గా మారిపోతావా? మనం వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి వచ్చాం మాయా, అది మర్చిపోయావా? ఆ విషయం వాళ్ళు మర్చిపోయారనియా. మనం శత్రువులని మర్చిపోయి అభిమానం పంచుతున్నారు. శంకర్ నిన్ను అన్ని పనుల్లో ఇబ్బంది పెడుతున్నాడని నువ్వంటున్నావు, కానీ అతను ఒక అన్నగా నా పెళ్లి పనులు నీ చేతుల మీదుగా జరిపించాలని అలా చేస్తున్నాడు. నాన్నున్నా కూడా ఇలా చేసేవాడు కాదేమో. మాయా మాయా మాయా, ఇదంతా యాక్టింగ్, నమ్మద్దు నువ్వు. కొంపతీసి ఆ అబ్బాయి నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అందుకే ఇలా మాట్లాడుతున్నావా? నేను ఆ ఉద్దేశంతో మాట్లాడడం లేదన్నయ్య. ఈ పెళ్లి గురించి వదిలేయండి, నాకెలాంటి ఇంట్రెస్ట్ లేదు. కానీ వాళ్ళ సంతోషాన్ని డిస్టర్బ్ చేయకండి. ఏదో ఈ పెళ్లిని వేడుకలా జరిపించాలని అనుకుంటున్నారు. అభయ్ కూడా తన తండ్రి చేతుల మీదుగా ఇవన్నీ జరుగుతూ ఉంటే చాలా సంతోషిస్తున్నాడు. అందుకే ప్రతిదీ ఇష్యూగా చేయకండి అని చెప్పడానికి వచ్చాను.